ఈరోజు దేవుని వాగ్దానము. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి? నా సమయం ఇంకనూ రాలేదనెను. చూడండి, దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించటానికి ఆయనకు ఒక సమయం కలదు. ఆ సమయంలో ప్రభువు మన జీవితంలో కార్యాలు జరిగిస్తారు. దేవుడు మన ప్రార్థన వినట్లేదని కాదు, కానీ దేవుని సమయంలోనే మన జీవితాల్లో కార్యాలు జరిగితే అవి గొప్ప కార్యాలుగా, ఘన కార్యాలుగా ఉంటాయి. కాబట్టి దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. చూడండి, కానా విందులో ఒక కొరత అనేది ఏర్పడింది. యేసు తల్లి అయిన మరియ ఆయనకు చెప్తుంది ద్రాక్షారసం అయిపోయిందని. అయితే ప్రభువుకు తెలుసు ఆ వివాహంలో సమస్య ఉందని. అయితే ప్రభు చెప్పారు, నా సమయం ఇంకనూ రాలేదని. అయిపోయింది, కొరత ఉంది కదా, కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేసినను ఆయన సమయంలో అద్భుతము జరిగిస్తారు. ఉత్తి రాతి బాణలు, అక్కడ 6 రాతి బాణల్లో మరి నీళ్లతో నింపబడినప్పుడు సాధారణమైన నీళ్లు మరి ఆ రాతి బాణల్లో వేయబడినప్పుడు దేవుని చేత అవి ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. సాధారణమైన నీ జీవితము నిజముగా దేవుని సమయంలో రుచికరమైన జీవితంగా మార్చబడబోతుంది. కాబట్టి భయపడకు. ఆలస్యమైనను సాధారణ నీటికి రుచినిచ్చిన ఆ దేవుడే నీ జీవితంలో అద్భుతము జరిగించి గొప్ప కార్యం చేస్తారు. ఆమేన్.